ఊరి అభివృద్ధి అనగానే మనకు రోడ్లు, బిల్డింగ్లే గుర్తొస్తాయి. కానీ అసలైన అభివృద్ధి అంటే ప్రజల మధ్య ఉండే నమ్మకం, వాళ్ల మధ్య ఉండే సమన్వయం. మరి ఈ రెండిటినీ టెక్నాలజీతో ఎలా సాధించగలం? ఒక డిజిటల్ ప్లాట్ఫామ్, అవును, కేవలం ఒక వెబ్సైట్ మన ఊరి రూపురేఖలనే ఎలా మార్చేయగలదో ఇప్పుడు వివరంగా చూద్దాం. వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఈ ప్రశ్నకు సమాధానమే మన ఇవాల్టి కథకు పునాది. కేవలం ఒక చిన్న సిమెంట్ బెంచ్ ఒక పెద్ద సామాజిక మార్పుకు ఎలా కారణమవుతుందో చూడండి. రండి, ముందుగా ఆ బెంచ్ కథతోనే మొదలుపెడదాం. చిన్నగా అనిపించే సాయాలు కూడా ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో చూద్దాం. ఈ ప్లాట్ఫామ్ చిన్న చిన్న మంచి పనులను కూడా ఎంత అద్భుతంగా ప్రోత్సహిస్తుందో అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, మన ఊరి పార్కులో ఎవరో ఒకరు వాళ్ల పుట్టినరోజు సందర్భంగా ఓ 2 సిమెంట్ బెంచీలు వేయించారు. చాలా మంచి పని. దానిమీద చిన్నగా పేరు రాసి ఉంటుంది. సరే, పార్కుకి వెళ్లిన వాళ్లు చూస్తారు, బావుంది అనుకుంటారు. కానీ దాని ప్రభావం అక్కడితోనే ఆగిపోతుంది. ఇక్కడే మనం ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోతున్నామన్నమాట. మరెప్పుడు అదే పనిని మన గ్రామ వెబ్సైట్లో ఒక ఫోటోతో సహా పోస్ట్ చేశారనుకోండి, అప్పుడేమవుతుంది? ఊర్లో ఉన్నవాళ్లే కాదు, ఎక్కడో అమెరికాలోనో దుబాయ్లోనో ఉన్న మన ఊరివాళ్లు కూడా చూస్తారు. అరే, మన ఊర్లో భలే మంచి పని జరిగింది అని మెచ్చుకుంటూ కామెంట్స్ పెడతారు, వాళ్ల అభినందనలు తెలియజేస్తారు. దీని ప్రభావం చాలా పెద్దది. చూడండి, ఆ పోస్ట్ కింద జరిగిన ఒక చిన్న సంభాషణే అసలు మార్పుకు కారణం. ఎవరో ఒకరు అరే ఎంతయింది అని అడిగితే దాత ఒక జతకు 5,000 అయింది అని చెప్పారు. అది చూసిన వెంటనే దుబాయ్లో ఉన్న ఇంకొకరికి ఆలోచన వచ్చింది. ఓహో, 5,000ఏనా? అయితే వచ్చే నెల మా అమ్మాయి పుట్టినరోజుకి నేను కూడా గుడి దగ్గర 2 బెంచీలు వేయిస్తా. చూసారా, ఒక్క మంచి పని మరో 10 మంచి పనులకు ఎలా దారితీసిందో? దీన్నే సైకాలజీలో సోషల్ ప్రూఫ్ అంటారు. అంటే ఒకరు ఒక మంచి పని చేయడం చూసినప్పుడు మనక్కూడా చెయ్యాలనే స్ఫూర్తి కలగడమన్నమాట. వాట్సాప్లో అయితే ఆ ఫోటో, ఆ సంభాషణ కొన్ని గంటలోనే ఎటో వెళ్ళిపోతుంది. కాని వెబ్సైట్లో అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఆ స్ఫూర్తిని మరికొందరికి పంచుతూనే ఉంటుంది. సరే, చిన్న పనుల వరకు బాగానే ఉంది. మరి గుడి కట్టడం లాంటి పెద్ద ప్రాజెక్టుల సంగతేంటి? అక్కడ అందరికీ ఎదురయ్యే అతి పెద్ద సమస్య అడ్డంకి నమ్మకం. దాన్ని ఈ ప్లాట్ఫామ్ ఎలా అధిగమిస్తుందో చూద్దాం. ఇది దాదాపు ప్రతి ఊరిలో ఎదురయ్యే సమస్యే కదా. గుడిపని మొదలు పెడతారు, డబ్బులైపోగానే మధ్యలో ఆగిపోతుంది. మళ్లీ విరాళాలడగడానికి వెళ్తే జనమేమంటారు? మొన్న ఇచ్చిన డబ్బులేమయ్యాయి అని నిలదీస్తారు. అక్కడ నమ్మకం దెబ్బతింటుంది, పని అక్కడతో ఆగిపోతుంది. దీనికి పరిష్కారం డబ్బులు కావాలి అని అడగడం కాదు. దానికి బదులుగా ఒక షాపింగ్ లిస్ట్ ఇవ్వాలి. అంటే మాకు 500 సిమెంట్ బస్తాలు, 20 లారీల ఇసుక కావాలి అని స్పష్టంగా చెప్పాలి. అప్పుడు సిమెంట్ షాప్ యజమాని డబ్బు బదులు ఓ 20 బస్తాల సిమెంట్ ఇవ్వొచ్చు. అది ఇవ్వగానే వెబ్సైట్లో అవసరం 480 బస్తాలకు తగ్గిపోతుంది. ఇది ఇచ్చేవాళ్లకు పూర్తి పారదర్శకతను, క్లారిటీని ఇస్తుంది. ఈ నమ్మకాన్ని మరింత పెంపొందించడానికి ఈ ప్లాట్ఫామ్లో ఒక పటిష్టమైన వ్యవస్థ ఉంది. దాత ఆన్లైన్లో డబ్బు పంపితే కమిటీ దాన్ని బ్యాంక్లో సరిచూసి ఓకే చెప్పేవరకు అది వెబ్సైట్లో కనిపించదు. ఒకవేళ ఎవరైనా చేతికి డబ్బు ఇస్తే కమిటీ దాన్ని ఎంటర్ చేయగానే వెంటనే దాత ఫోన్కి మీరిచ్చిన 1,000 రూపాయలు గుడి ఫండ్లో చేరాయి అని ఒక SMS వెళుతుంది. ఈ 2-వే వెరిఫికేషన్ వల్ల ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. దుర్వినియోగానికి అస్సలు ఆస్కారమే ఉండదు. సరే, ఇప్పుడు 3వ విభాగానికి వెళదాం. గుడి కట్టేశాం, అంతా బాగుంది. కాని దాన్ని నడపడానికి ప్రతి నెలా ఖర్చులుంటాయి కదా, వాటి సంగతేంటి? దీనికోసం ఒక శాశ్వత పరిష్కారాన్ని ఈ ప్లాట్ఫామ్ ఎలా అందిస్తుందో చూద్దాం. తిరుపతిలో నిత్య అన్నదానం ఎలా జరుగుతుంది? ఆగకుండా ఎలా సాధ్యం? ఎందుకంటే అక్కడ ప్రజలు ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకుంటారు. అదే టీటీడీ మోడల్ మన ఊరికి వర్తింపజేస్తే ఎలా ఉంటుంది? అంటే ప్రతి గురువారం అన్నదానం కోసం ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకునే అవకాశం కల్పించడమన్నమాట. ఈ వ్యవస్థ చాలా సింపుల్. వెబ్సైట్లో ఒక క్యాలెండర్ ఉంటుంది. బుక్ అయిన తేదీలు ఎరుపు రంగులో, ఖాళీగా ఉన్నవి ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి. ఒకరు తన తండ్రి జ్ఞాపకార్థం ఒక తేదీని బుక్ చేసుకున్నారని చూడగానే ఇంకొకరికి వెంటనే అరే, వచ్చేవారం మా అమ్మాయి పుట్టినరోజు, ఆ స్లాట్ ఖాళీగా ఉంది, అది వేరేవాళ్లు బుక్ చేసుకోకముందే నేనే బుక్ చేసుకోవాలి అని స్ఫూర్తి, ఒక రకమైన ఆవశ్యకత కలుగుతాయి. ఈ స్లాట్ బుకింగ్ వ్యవస్థ
కేవలం అన్నదానానికే కాదు, ప్రతి వారం గుడికి కావలసిన పూజా సామాగ్రికి, గుడి ఆవులకు మేతకు, ఒక పేద విద్యార్థి స్కూల్ ఫీజుకు, చివరికి మన ఊరి లైబ్రరీకి పేపర్ బిల్ కట్టడానికి కూడా ఇలాగే స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. ప్రతి చిన్న అవసరాన్ని కూడా ఇది తీరుస్తుంది. ఇప్పటివరకు మనం విడివిడి విరాళాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక దాత చేసిన మంచి పనులన్నిట్నీ ఒకే చోటెలా చూడాలి? చెల్లాచెదురుగా ఉన్న ఈ రికార్డులను ఎలా ఏకం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. దీన్నే ఏకీకృత దాత ప్రొఫైల్ అంటారు. అంటే ఒక వ్యక్తి గుడికి డబ్బిచ్చినా, పార్కుకు బెంచీ వేయించినా, అన్నదానం చేసినా ఆ విరాళాలన్నీ ఒకే చోట వాళ్ల పేరు మీద కనిపిస్తాయి. అవి వస్తు రూపంలో ఉన్నా, సేవా రూపంలో ఉన్నా వాటి విలువ కట్టి అన్నీ ఒకే ప్రొఫైల్ కిందకొస్తాయి. ఇది అక్షరాల వారి పుణ్యాల చిట్టా లాంటిది. ఇప్పుడే ఆలోచించండి, వాట్సాప్లో ఇది సాధ్యమా? అస్సలు కాదు. గుడి గ్రూప్లో పెట్టిన లిస్టు వేరు, యూత్ గ్రూప్లో పెట్టిన లిస్టు వేరు. ఆ మెసేజ్లు అలా పైకి వెళ్ళిపోతాయి అంతే. కాని గ్రామ వెబ్సైట్లో ఒక వ్యక్తి పేరు కొడితే గత 5 ఏళ్లలో వారు చేసిన ప్రతి మంచి పని తేదీలతో సహా కళ్ల ముందుంటుంది. ఇదే తాత్కాలిక ప్రశంసకు, శాశ్వత గుర్తింపుకు మధ్యున్న తేడా. సరే, చివరగా ఇప్పటిదాకా మనం చూసిన ఈ వ్యవస్థలన్నీ కలిసి మన గ్రామానికి ఎలాంటి భవిష్యత్తును అందిస్తాయో చూద్దాం. ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు, మన ఊరి ఉజ్వల భవిష్యత్తుకు ఒక బ్లూప్రింట్. ఈ వ్యవస్థ వల్ల చూడండి, మొదట దాతల్లో నమ్మకం పెరుగుతుంది. దాంతో విరాళాలు పెరుగుతాయి. విరాళాలు పెరిగితే ఊరిలో చిన్న పెద్ద అవసరాలన్నీ తీరుతాయి. సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ శాశ్వత గుర్తింపు లభిస్తుంది. చివరికి మన ఊరు విరాళాల కోసం ఎదురుచూడకుండా స్వయం సమృద్ధిగా మారుతుంది. ఇదే కదా మనల్ని ఒక ఆదర్శ గ్రామం వైపు నడిపించేది. అందుకే ఈ మాట గుర్తుంచుకోండి, వాట్సాప్ రికార్డులు గాలిలో కలిసిపోతాయి, కానీ ఈ వెబ్సైట్ రికార్డులు మాత్రం తరతరాల పాటు మన ఊరి ఐక్యతకు, మన దాతృత్వానికి నిలువుటద్దంగా చరిత్రలో నిలిచిపోతాయి.